రాజమండ్రి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది సెంట్రల్ జైలు. దాదాపు 2500 మంది ఖైదీలు ఉన్న చాలా పెద్ద జైలు. ఆంధ్ర మొత్తంలో పెద్ద జైలు. కరుణ కట్టిన తీవ్రవాదులు, రకరకాల దొంగతనాలు చేసిన వాళ్ళు, మటలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఒక విషయం ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడున్న ఖైదీలు కూడా ఎంతో ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉంటుందనడానికి ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టిన చిత్రకళా ప్రదర్శన. చిత్రకళా ప్రదర్శన వస్తే వాళ్ళు ఏదో చిన్న తప్పు చేసో, ఏదో పొరపాటు చేసో, చిన్న తప్పు చేసి కానీ వాళ్ళు శిక్ష అనుభవించినప్పటికీ వాళ్ళలో ఉండే సృజనాత్మకమైన చిన్న మనసు, దాంతో వాళ్ళని మనం కానీ చిన్నగా వాళ్ళకి చిన్న సపోర్ట్ చేస్తే మేము కూడా అద్భుతంగా బొమ్మలు వేయగలం, పెయింట్ వేయగలం అని చెప్పగలిగిన అద్భుతమైన బొమ్మలు ఏవి చూడండి. వినాయకుడి బొమ్మ అద్భుతంగా వాళ్ళు వేసిన బొమ్మ. అలాగే మహాత్మా గాంధీ లోపల ఉన్న జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు వేసిన అద్భుతమైన ఆట. దీన్ని చూసి మనకు ఎంతో ఒక రకమైన ఆనందం, తన మనసులో ఉన్న ఒక ఆలోచన మనకు కనపడుతుంది. నీ విధికి నీవే శిల్పివి, నీ విధికి నీవే శిల్పి అని పేరుతో చెక్కిన బొమ్మ చూస్తే అతని మనసు ఎలా ఉందన్నది, లోపల ఉన్న ఖైదీ తాలూకు మనసు ఎలా ఉందన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈ ఆర్ట్ కానీ ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణమైన ఈ యొక్క ఆఫీసర్స్, అలాగే లోపల ఎన్నో ప్లాంట్లు పెంచుతారు, ఆ ప్లాంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఈ ఆర్ట్ కూడా, దీన్ని కూడా చూడండి, ఈ బొమ్మ తల్లి బిడ్డ బొమ్మ వేసింది, అలాగే అది కూడా వేసిన ఆయనే. అదే టైంలో మనకు ఉన్న ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తాలూకు పిల్లలు కూడా సరదాగా వాళ్ళు కొన్ని పెయింట్లు వేసి అక్కడ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి లోపల ఉన్న మనసు చిన్న తప్పు పొరపాటు చేయొచ్చు, తప్పునే సహజం. ఒకసారి ఆ తప్పు తీవ్రంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. క్షణికావేశంతో జరిగే చిన్న చిన్న తప్పులు, ఆ తప్పుల వలన వాళ్ళు లోపలికి వచ్చిన మనసు కానీ వాళ్ళ మైండ్లో ఉన్న అద్భుతమైన ఆలోచన సృజనాత్మక పోదు. దానికి ఎగ్జాంపుల్ లోపల ఉన్న వ్యక్తులు వేసిన అద్భుతమైన పెయింటింగ్లు. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళ మనసులో ఉన్న దాన్ని బయటికి తెచ్చి వాళ్ళకి అన్ని రకాల అరేంజ్మెంట్స్, కలర్ పెన్సిల్స్, షీట్లు, పేపర్లు అన్ని ఇచ్చి వాళ్ళు అద్భుతంగా వేయటానికి వీళ్ళుగా కోఆపరేట్ చేసి వాళ్ళతో వేయించి వాళ్ళకి తెచ్చి బయట పెట్టి దానికి వాళ్ళే మళ్ళీ కాపలా కూర్చొని జాగ్రత్త కూడా అమ్మటం అమ్మేది, లేకపోతే చూపడం చిత్రరాపరం చేస్తూ అద్భుతంగా చేస్తున్న మన యొక్క ఈ డిపార్ట్మెంట్ మనం ఎంతో మెచ్చుకోదగ్గ అద్భుతమైన ఆలోచన ఇది. ఈ రోజున ప్రభుత్వం పెట్టిన చిత్రకళా ప్రదర్శనలో సెంట్రల్ జైలు వాళ్ళు పెట్టింది చాలా అద్భుతం. అదే కాదు, లోపల ఉన్న ఖైదీలు తయారు చేసిన ఫుడ్ చూడండి, ఎంతో అద్భుతంగా టేస్టీగా వాళ్ళు తయారు చేసిన బయట మనం అమ్మకానికి పెట్టి ప్రెజెంట్ కేఫ్ వాళ్ళు ప్రజలను తెచ్చిపెట్టిన చాలా బాగా చేసేవాళ్ళు. అంటే లోపల ఉన్న వ్యక్తులు. అలాగే చూడండి, ఇది చిన్న విషయం కాదు, ఇది పీచుతో తయారు చేసిన ఫుడ్, కాలు తూచిన ప్యాడ్లు ఇవి. అలాగే ఉన్న డ్రెస్సులు కూడా వాళ్ళు అల్లునివే, ఇవన్నీ వాళ్ళు అల్లిన తువ్వాళ్ళు వాళ్ళని కూడా పెడతారు. ఇక డైలీ కూడా ఈ రోడ్లో వెళ్ళే ప్రతి వాళ్ళకి తెలుసు ఇక్కడ అమ్ముతారు, చేస్తారని. లోపల అమ్మే కూరలు పెడతారు, లోపల అమ్మే ఫ్రూట్స్ పెడతారు. ఆదివారం ఒక సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలను తెచ్చి అమ్మకాన్ని పెడతారు. అద్భుతమైన మామిడికాయలు, లోపల ఎలాంటి ఆర్గానిక్స్ మంచి అద్భుతమైన న్యాచురల్గా పండు తెచ్చి అమ్ముతుంటారు. ఇక్కడ న్యాచురల్గా ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన ప్రజలు ఒక విధంగా రాజమండ్రి ఉంటే మనకు గర్వకారణమే. అలాగే తప్పు చేసి లోపలికి వెళ్ళామనే బాధ లేకుండా వాళ్ళలో ఉన్న మనసుని మనం బయట తెచ్చి వాళ్ళని ఆహ్లాదకరిస్తే వాళ్ళు బయటకు వచ్చి కూడా హ్యాపీగా ఉంటారు. అందరికీ నేను డాక్టర్ మూర్తి, థ్యాంక్ యూ.